హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్నమ్మ చిట్టి కథలు. ఫ్రెండ్స్, చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ ఎంకరేజ్ us బై సబ్స్క్రైబింగ్ టు అవర్ ఛానల్ అండ్ క్లిక్ ఆన్ బెల్ సింబల్ ఫర్ న్యూ వీడియో నోటిఫికేషన్స్. ఇప్పుడు మనం మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం అందరం కలిసి ఇంట్లో ఆస్వాదించే చక్కనైన స్నాక్ ఐటెం చీజీ వెజ్ స్ప్రింగ్ రోల్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. చీజీ వెజ్ స్ప్రింగ్ రోల్ తయారు చేయడానికి కావలసిన పదార్థములు: పసుపు, కారం, రుచికి సరిపడా ఉప్పు, ఒక గ్లాసు మంచినీరు, చీజ్, పచ్చిమిర్చి, బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, క్యాబేజీ, బీట్రూట్, గోధుమ పిండి, డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్. గోధుమ పిండి తీసుకొని దాంట్లో సరిపడా ఉప్పు వేసి కొంచెం కొంచెంగా నీళ్లు వేస్తూ స్ప్రింగ్ రోల్ తయారు చేయుటకు కావలసిన డవ్ ప్రిపేర్ చేసుకోవాలి. సరిపడా నూనె వేసుకుంటూ డవ్ ప్రిపేర్ అయిన తర్వాత ఒక మూత పెట్టి దానిని 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చీజ్ని చూపించిన విధంగా పీసెస్లా కట్ చేసి పెట్టుకోవాలి. స్ప్రింగ్ రోల్కి కావలసిన వెజ్ సలాడ్ ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని దాంట్లో బాగా సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ, బీట్రూట్, క్యారెట్, పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్ల పసుపు, 3 టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న వెజ్ సలాడ్ని డైరెక్ట్గా స్టఫింగ్కి యూజ్ చేయొచ్చు, లేదా 50% బాయిల్ చేసుకొని అయినా సరే స్ప్రింగ్ రోల్స్ స్టఫింగ్గా వాడుకోవచ్చు. మేము ఈ వీడియోలో వెజ్ సలాడ్ని స్ప్రింగ్ రోల్ స్టఫింగ్గా యూజ్ చేస్తున్నాము. మీరు ఎవరైనా 50% బాయిల్ చేసుకున్న సలాడ్తో స్ప్రింగ్ రోల్ ప్రిపేర్ చేస్తే ఎలా వచ్చిందో కమెంట్స్ రూపంలో పెట్టండి. పక్కన మూతపెట్టి ఉంచిన గోధుమ పిండి డవ్ని చపాతీ కర్రతో చపాతీలుగా వెత్తుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక చపాతీ పక్కన పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల వెజ్ సలాడ్ని వేసుకొని మధ్యలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న చీజ్ పీస్ ఒకటి తీసుకొని సలాడ్ మధ్యలో పెట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా స్ప్రింగ్ రోల్స్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ మరిగించుకోవాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వెజ్ చీజీ స్ప్రింగ్ రోల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో ఆయిల్లో 3 నుంచి 4 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల స్ప్రింగ్ రోల్స్లో స్టఫ్ చేసుకున్న సలాడ్ బాగా కుక్ అవుతుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక్కొక్క స్ప్రింగ్ రోల్ని ఆయిల్ నుండి తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, పిల్లలకి ఎంతో ఇష్టమైన చీజీ వెజ్ స్ప్రింగ్ రోల్ రెడీ. స్ప్రింగ్ రోల్స్ని ఒక ప్లేట్లో డెకరేట్ చేసుకొని టమాటో సాస్ అండ్ చిల్లీ సాస్తో సర్వ్ చేసుకోవాలి. చూసారా, మనము లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల లోపల ఉన్న వెజ్ సలాడ్ సాఫ్ట్గా కుక్ అయింది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ చిన్నమ్మ చిట్టి కథలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.